రిపోర్టింగ్ ఆనంద్ నడుస్తుందా? అరే క్రాసే పెట్టారు. మన ముందు ఈ సెక్షన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా మనం పిచ్ పరిశీలన చేద్దాం. మొత్తం రెడ్ మట్టితో నిండి ఉన్నది, రాళ్ళు కూడా ఉన్నాయి. దీనికి చూస్తే అరే పిచ్ లో ఆడేటోళ్ళకి ఆడేటోళ్ళం తప్ప ఆడటం తప్ప దేని గురించి తెలియదు. ముందుగా చెప్పాలంటే మన కెప్టెన్ చెప్పండి, ఈ పిచ్ మీద మీరు కొడితే 6 పోయిద్దా, 4 పోయిద్దా, లెవెల్ తక్కువ? యాక్చువల్గా ఈ పిచ్ అనేది ఎలా ఉందంటే ప్లేయర్స్ కి అనుగుణంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు కొట్టే 6లకి గ్రౌండ్ సరిపోలేమో అని యాక్చువల్గా మేము గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క పారేగూడ అని ఉంది, దీన్ని పలగొట్టేసేసి ఒక అపార్ట్మెంట్ కూడా వెనక్కి కొంచెం పెద్దగా చేద్దామని యాక్చువల్గా ఒకసారి మా ప్లేయర్ మనోదరావు అనే పర్సన్ బ్యాటింగ్ ఆడితే ఆ బాల్ వచ్చి ఇక్కడ ఆ గోడ అనేది విరిగిపోయింది అనమాట. ఆ గోడ పలిగిపోవడం కారణంతో ఈసారి మొత్తం టోటల్ గా ఆయనతోనే ఆడిపించి మొత్తం లెక్చాడే కొట్టింది. ఆ గోడ పలగొట్టించేద్దామని ఫస్ట్ మాటలు వస్తాయి. అద్భుతమైన ఫీల్డరు 70 సార్లు క్యాచ్లు 32 సార్లు పోలు పోయే బాల్ని 6లుగా మార్పించారు. అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తారు. ఇతను అద్భుతమైన బ్యాట్స్మెన్ కూడా. 32 సార్లు బ్యాటింగ్ దిగారు, 31 సార్లు డక్అవుట్ అయ్యారు, ఒకసారి రిటైర్డ్ ఆడారు ఫస్ట్ బాల్. సార్ చెప్పండి, ఈ పిచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పిచ్ చాలా బాగుంది. అసలు ఎండ కొట్టి ఇంకా కిరాక్ అయిపోయింది. ఆల్రెడీ వర్షం కొడితే ఇంకా సూపర్ ఉంది, కానీ ఎండ కొట్టడం వల్ల కొంచెం ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఎండలో ఆడితే ఒకరికి చెంబు అవుతుంది. నాకు అర్థం అయిపోయింది. కొడితే 6 లేకపోతే 4. ఇప్పుడే అందిన మా దగ్గర అద్భుతమైన బౌలర్ వచ్చారు. 15 ఓవర్లు వేశారు. 15 ఓవర్లు ఒక్క బాల్ కూడా కౌంట్ కాలేదు. అన్ని వైట్ లైన్ బాల్లే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తొలగించబడ్డాడు. ఓకే బద్రి, ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే మన ప్లేయర్ చెప్పినట్టయితే అసలు ఈ సాగేలకు ఏం ఆడరాదు. అసలు పెద్ద నన్ను ఇంటర్వ్యూ చేయడం మర్చిపోయారా? సురేష్ కంటిన్యూషన్ నువ్వే బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడే అందిన అద్భుతమైన కెప్టెన్సీ. ఎన్నిసార్లు టాసులు పోతే అన్నిసార్లు ఓడి వస్తాడు. అరే హెడ్ టైల్ చెప్తే ఏదో పడుతుంది, హెడ్ టైల్ పడితే ఏదో పడుతుంది. ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఇతను బ్యాట్స్మెన్ అని చెప్పడానికి బ్యాట్స్మెన్ కి సిగ్గుచేటు. అసలు బౌలర్ అని చెప్దామంటే వసీం జాఫర్ కూడా వీడి ముందు బౌలింగ్ వస్తేస్తాడు. ఇతని ఒక ప్రతిభ చెప్తాను. ఫీల్డింగ్ లో ఆశిష్ నెహ్రా, బౌలింగ్ లో పార్థివ్ పటేల్, బ్యాటింగ్ లో జహీర్ ఖాన్. ఇంత అద్భుతంగా ఆటగాడతాడు. అసలు యాక్చువల్లీ కెప్టెన్సీ పరంగా నా పరంగా ఈ పిచ్ గురించి చెప్పాలంటే గ్రౌండ్ లో చాలా మట్టి ఉండటం వల్ల బాల్ ఎక్కువ దూరం పోవచ్చు అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. అండ్ ఈ గోడ ఏదైతే ఉందో దీన్ని కూడా తీసేసి అరోరా కాలేజ్ గ్రౌండ్ కూడా మనం కలుపుకుంటే మనకి కంఫర్టబుల్ గా తర్వాత ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూలగొట్టేసి మంచి ఫుట్బాల్ స్టేడియం లాంటి పెద్ద స్టేడియం ఇక్కడ నిర్మిస్తే అప్పుడు మాత్రమే నేను ఇక్కడ ఆడగలుగుతున్నామని నా ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అప్పుడు 70 సంవత్సరాలు కింద ఉంటాయి, అప్పుడు చూడడానికి తప్ప ఆడడానికి పని చేయవు. ఇంత విషయాలు ఏంటని చెప్పాలంటే ఫీలర్స్ చాలా మంది మనతో ఆడటానికి పోటీ పడుతున్నారు. మీరు చూస్తున్నట్టయితే వాళ్ళకి మీ అద్భుతమైన పార్ట్నర్ నవీన్ గారు ఎందుకు ఆడట్లేదు చెప్పగలరు? అంటే నవీన్ కి డానియల్ ఏదో సినిమా ప్రోగ్రామ్ ఉందని తెలిసింది. మాకు అక్కడ అంత ముందు తెలియలేదు. నవీన్ రా అంటే తను రాలేదు. ఇక్కడ చూస్తే డానియల్ ఇప్పుడే వైట్ డ్రెస్ తో రెడీగా ఉన్నాడు. వాళ్ళకి ఇక్కడ వెళ్తారని మాకు ఇప్పుడే కనిపిస్తుంది. కాస్త బ్యాక్ నాడు నసీర్ గారు తగ్గపోయింది. ఇప్పుడే మన అద్భుతమైన ప్లేయర్స్ అక్కడ డిస్కషన్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ లో మనం అందులో ఒక అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్ తో ఇంటర్వ్యూ చేయాలి. అద్భుతమైన ఫీల్డర్. పోయినసారి 26 క్యాచ్లు వచ్చినాయి, దాంట్లో 26 క్యాచ్లు మిస్ చేశారు. ఇతని ఫీల్డింగ్ మెచ్చుకొని మొహమ్మద్ కేఫ్ ని టీమ్ లో రిప్లేస్ చేద్దామని ఇండియా టీం ఆలోచిస్తుంది. చెప్పండి నసీర్ గారు, మీ ఫీల్డింగ్ యొక్క రహస్యం చెప్తారా?
पार्ले-जी बिस्किट्स। Parle-G biscuit, cover చూపెట్టుకోండి. देखो अभी कैसा कर दो ఓకే हाइट्स नहीं है पार्ले-जी ना है इन लोग ఓకే ఇందాక కెప్టెన్ గారు చెప్పారు నవీన్ గారు ఎందుకు ఆడట్లేదు డానియల్ తో సినిమా ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఆడలేదు. డానియల్ గారు మీరు ఒక ప్లేయర్ ని ఇలా చెడగొట్టడం బాగుందా? నెక్స్ట్ మండేకి వెళ్ళి ఫస్ట్ టైస్ తో फेसबुक प्रोफाइल को लॉगिन है दोस्त को पूछा अरे बैट है लेकिन उसका नहीं बॉटम थोड़ा खराब है अगर मिडिल से खेले तो खेल सकते अच्छा होना तो लेके आ देना